అందరికీ నమస్తే అండి. ఇంట్లో ఉండి వాటితో మనం రీయూజ్ ఐడియాస్ ఎలా చేసుకోవాలి, ఉన్న వాటిని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, మనం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే టానిక్ సీసాలు మూతలు అయితే ఉంటాయి కదండి, లేదంటే ఏదైనా బాటిల్స్ కూడా క్యాప్లు అయితే ఉంటాయి. మనం వీటిని ఏం చేస్తామంటే పడేస్తూ ఉంటాము. వాటి అవసరం అయిపోయిన తర్వాత వాటిని మనం పడేయకుండా ఈ విధంగా అయితే మనం రీయూజ్ చేసుకుంటే మనకి టైం సేవ్ చేసుకోవచ్చు, అలాగే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ క్యాప్స్ని మనం ఏం చేయాలంటే ఇలా ఈ డబల్ టీ ప్లాస్టర్తో మనం ఇలా అంటించిన క్యాప్ని ఏం చేయాలంటే ఏదైనా గోడకు కానీ, లేదంటే కిచెన్లో పొయ్యి దగ్గర కానీ స్టిక్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ దగ్గర కానీ ఎక్కడో ఒక చోట మీకు అవైలబుల్గా ఉన్న ప్లేస్లో ఇలా స్టిక్ చేసిన తర్వాత దాంట్లో మనం లైటర్లు కానీ, లేదంటే సిజర్ కానీ, లేదంటే మాకు పెన్ను కానీ ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉండడం కోసం పొయ్యికి దగ్గరలో అక్కడ పెట్టుకుంటే మనకి ఇది అదొక రేఖలాగా అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఈ క్యాప్ని పడేయకుండా అయితే మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా ఎంతో బాగుంటుంది. సో టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. స్మాల్ రిక్వెస్ట్ అండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం మోటివేషనల్గా ఉండిద్ది. అలాగే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయని మీకు అనిపిస్తే అలా షేర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి. ఇప్పుడైతే ఇవే టానిక్ సీసా క్యాప్లు అండి. నేను రెండో విధంగా ఎలా యూజ్ చేయాలని చెప్పి చేయబోతున్నాను. సో ఇలాంటి టిప్స్ అయితే నాకు చాలా తెలుసు అనమాట. సో కొన్ని టిప్స్ అయితే మీకు ఇవాళ వీడియోలో అందించబోతున్నానండి. సో మనకి గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది కదండి, ఈ గ్యాస్ స్టవ్కి 4 పక్కన లెగ్స్ అయితే ఉంటాయి కదా, దీని లెగ్స్ అనమాట. ఆ లెగ్స్కి మనం ఈ క్యాప్ని ఒక టోపీలాగా తగిలించి ఇలాగ కింద ఒత్తులాగా పెట్టుకున్నట్లయితే మనం అటు ఇటు జరుపుకోవడానికి స్టవ్ని, అలాగే అటు కింద ఉన్న డస్ట్ మురికి క్లాత్తో మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. పద్దాక అటు ఇటు జరపడం వల్ల ఆ పొయ్యికి వచ్చిన లెగ్స్ కూడా పాడైపోతూ ఉంటాయి. అలాగే ఇలా క్యాప్ పెట్టుకొని మనం యూజ్ చేసుకున్నట్లయితే టైం సేవ్ చేసుకోవచ్చు. మన క్లీనింగ్ కూడా అటు ఇటు జరిపేటప్పుడు బరా సౌండ్ కూడా వచ్చింది. అది చూడడానికి కూడా చాలా ఇదిగా ఉండిద్ది అనమాట వినడానికి. మీరు ఏదైనా చైర్స్ అయితే ఉంటాయి కదండి, ఆ క్యాప్కి సరిపోయి సన్నగా ఐరన్గా చైర్స్ అయితే ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో. వాటి కింద పెట్టుకొని మనం అటు ఇటు జరుపుకోవడానికి, ఇల్లు అవి మాపేసుకోవడానికి కూడా పద్దాక అటు ఇటు ఎత్తి పక్కన పెట్టాలన్న చిరాకే. సో దానికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉండిద్దండి. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడైతే మనం బిర్యానీ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సో బిర్యానీ బాక్స్లు అయితే వస్తాయి కదా, ఇలా బ్లాక్ కలర్ అని, వైట్ కలర్ అని. సో తిన్నాక మనం పడేస్తూ ఉంటాము. వాటిని మనం ఉల్లిపాయలకి వేసినా కూడా ఆ ఉల్లిపాయల సామాన్లు కూడా తీసుకోవడం అనమాట. అలాంటప్పుడు వీటిని పడేయకుండా దీనిలో కొంచెం వాటర్, మట్టి అది పోసి చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట, మొక్కలు, చిన్న చిన్న మొక్కలు అయితే వేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వాజ్లా బాగుంటుంది చూడడానికి కూడా, ఇంట్లో అలంకరించుకోవడానికి. ఇంకొక టిప్ ఏంటంటే, దీంతో మనం అంట్లు తోముకునే వాష్ గిన్నె అయితే ఉండిద్ది కదా. సో అలాగ ఒక గిన్నె, ఆ గిన్నెలోనే మనం చిన్న సోపు అలాగే పీస్ వేసుకొని అంట్లు తోముకోవడానికి ఆ గిన్నెలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి అవి కూడా బాగానే ఉండిద్ది. మీకు కావాలనుకుంటే దానికి ఏదైనా నెయిల్ పాలిష్తో డిజైన్ అవి వేసుకున్నా కూడా చూడడానికి బాగుండిద్ది అనమాట అఫీషియల్గా. చూడండి, మనం ఇంట్లో ఇలాంటి బాక్స్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, దోమల బాక్స్ కానీ, లేదంటే ఏదైనా అగరొత్తులు కానీ, సోపు కానీ, లేదంటే పాల డబ్బాలు తెచ్చుకున్నప్పుడు ఆ బాక్సులు కానీ, గై పౌడర్ తెచ్చుకుంటే ఆ బాక్సులు కానీ మిగిలిపోతూ ఉంటాయి. మనం పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ వస్తువు కావాలనుకుంటే, అంటే నేను టీవీ రిమోట్ మాకు ఎక్కడ పెట్టుకోవడానికి స్పేస్ లేదనమాట. అది పైన గోడకి ఎక్కడైనా పెడదామని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. అందుకని చెప్పి దోమల బాక్స్ని ఇలా పడేయకుండా ఆ రిమోట్ సైజ్ ఎంత ఉందో అంత కట్ చేసుకొని డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకొని ఇలాగ 2 ప్యాచ్లు వేసాను అనమాట. పైన ఒకటి, కింద పక్క ఒకటి వేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో అది అలా తీసుకొచ్చి గోడకి అయితే అంటించాను అనమాట. దాంట్లో మన రిమోట్ కానీ, సిజర్ కానీ, లైటర్స్ కానీ, చెక్క తీసేవి కానీ, ఏదైనా పెన్నులు కానీ, ఏదన్నా సంబంధించినవి ఉంటే పైన అందుబాటులో పెట్టుకోవచ్చు. అలాగే పడిపోకుండా ఉంటుంది, వెయిట్ కూడా క్యారీ చేయగలదు అనమాట. చిన్న చిన్న బరువులు లేని పెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉండిద్ది. ఇలా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మంచం దగ్గర, మంచం కింద అయినా మీరు ఇలా అంటించుకోవచ్చు అనమాట. మంచానికి అంటించుకుంటే ఏంటంటే జండు సీసాలు, ఇంకా నైట్ చాలామంది మెడిసిన్స్ అవి వేసుకుంటూ ఉంటారు, గుర్తుండిద్ది అనమాట. దాంట్లో వేసుకొని మనం మంచం దగ్గర పెట్టుకుంటే బద్దగా లేసే పని కూడా లేకుండా అందుబాటులోనే ఉంటే మనకి టైం సేవ్ చేసుకుంటే, ఇంట్లో ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు అవి చేసుకుంటే మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం తెలివిగా ఉపయోగిస్తే మనకి ఇంట్లో డబ్బులు అవి సేవ్ చేసుకోవడం, ఇంట్లో పడేసే వాటిని మనం ఎలా రీయూజ్ చేసుకోవడం అనే థాట్స్ అయితే మైండ్లోకి వస్తూ ఉంటాయి అనమాట.
ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి. మనం ప్లాస్టర్ అయితే అవసరం వచ్చినప్పుడల్లా వాడుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. దేనికో దానికి అవసరం వచ్చినప్పుడు ఇది ఎక్కడుందో ఏంటో ఎతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సో, ప్రతిసారి మనం ఇలా చిరాకు పడి తీసుకునేదానికన్నా మనం ఏం చేయాలంటే ఒక పిన్నీస్ కానీ లేదంటే ఏదైనా చీపురు పుల్లలు కానీ ఏదైనా కొంచెం షార్ప్నెస్గా ఉండే ఐటమ్స్ ఉంటాయి కదండి. పక్క పిన్నీసులు కానీ తల క్లిప్పులు కానీ ఏదో ఒకటైతే తీసుకోండి. నేనైతే ఇక్కడ పిన్నీస్ అయితే తీసుకున్నాను. దాంతో మనం కట్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. అలాగే ఎక్కడుంది ఏంటని ప్రతిసారి ఎతుక్కోకుండా మనం ఇలా కావాల్సినంత తీసుకొని మళ్ళీ దాన్ని గండిచ్చేసి వదిలేసాం అనుకోండి, తీసిన ప్రతిసారి కూడా ఎతుక్కునే పని ఉండదు. అలా కట్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా అయితే ఉండిద్ది అనమాట. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ టిప్ అండి. మనకి ఈ మ్యాచ్ బాక్స్లు అయితే ఉంటాయి కదా, ఏదో ఒకటి అట్టపెట్టెలకి ఉండే బాక్స్ కానీ మొబైల్ కొన్నప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. సో, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది సోప్ బాక్స్ కానీ ఏదో ఒకటి అండి, ఒక అట్టపెట్టెల బాక్స్ అయితే ఉంటే మీరు దాన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను. సో, అది ఎందుకు ఏంటి అనుకుంటున్నారా, డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకోండి. చిన్న సైజులో అయితే కట్ చేయండి. దానికి ఒక పక్క అంటించండి. పైన పక్క అయితే నేను ఇక్కడ అంటిస్తున్నాను. మీరు కావాలంటే కింద సైజులో అయినా అంటించేయచ్చు. పైన ఇలా అంటించుకున్న తర్వాత మరి దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి ఏంటనుకుంటున్నారా? సో, మీ ఇంట్లో అరమరలు ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లు అయితే ఉంటాయి కదండి. అంటే నేను కిచెన్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ కిచెన్ దగ్గర ఈ విధంగా అయితే పైన చక్రం అంటించాం కాబట్టి ఇలా పైన పక్కన మనం అంటించాలి. దాంట్లో ఏదైనా సీక్రెట్గా దాచుకోవాలి అనుకుంటే టీవీ దగ్గర కానీ ఎక్కడైనా నేనైతే పెన్ డ్రైవ్లు, ఓటీజీ ఇంకా గోల్డ్‌కి సంబంధించిన చైన్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ ఏదో ఒకటి సంబంధించిందైతే ఇలాగ మనం ఇందులో పెట్టేసుకొని ఇది గోడకి ఇలా అంటించేసాం అనుకోండి కింద పక్కన, మనకి తీసుకోవడానికి బాగుండిద్ది. అలాగే అందులో ఉందన్న ఆలోచన రాదు. అసలు అక్కడ పెట్టాము అని కూడా చాలామందికి తెలీదనమాట. అలా అరమర కిందకు ఉండడం వల్ల చూసారా, పైన పెట్టామనుకోండి పిల్లలు కూడా ఈ ఓటీజీలు తీసేస్తారనే భయం కూడా మనకి లేకుండా ఉండిద్దనమాట. కింద పెట్టిన కాంచి టీవీ దగ్గర అన్నీ అందుబాటులో అందేస్తాయి. ఇవి ఏదేమైనా మనం కాస్ట్‌లీగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇలాంటివి పైన పెట్టుకుంటే మనకి అందుబాటులో వాళ్ళకి లేకుండా మనకి చూడడానికి బాగుండిద్ది. మళ్ళీ మనం రీయూజ్ చేసుకున్నట్టుగా ఉండిద్దనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి. మనం ఏం చేస్తామంటే ఈ బ్రూ ప్యాకెట్, టీ పొడి అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో, మన ఇంట్లో సంబంధించింది ఏదైనా కిచెన్లో అయితే ఇలా కట్ చేసి కొంచెమే వాడుకుంటూ ఉంటాము. సో, మిగతా హాఫ్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి అనుకుంటాం కదండి. సో, మనం అలా పెట్టేయడం వల్ల ఈ బ్రూ ప్యాకెట్ అయితే కాఫీ పౌడర్ గడ్డ కట్టేది రెండోసారి యూజ్ చేయడానికి మళ్ళీ మనకు అంత ఉండదన్నమాట. ఫస్ట్ ఎలా ఉందో అలాగైతే రెండోసారి ఉండదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేసి మనం క్లోజ్ చేయడం బెటర్. లేదంటే ఈ టిప్ని అయితే మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లైటర్ తీసుకోండి, కొంచెం వేడి చేయండి. లేదంటే అన్నం అది వండినప్పుడు పొయ్యి దగ్గర ఆన్లో ఉండిద్ది కదా. సో, అప్పుడు కొంచెం వేడి చేసిన తర్వాత ఇది పాతకాలం పద్ధతి అండి, అందరికీ తెలిసిందే. నేనైతే లైటర్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. కట్ చేసిన వైపు మనం కొంచెం ఇలా హీట్ చేసామనుకోండి అది కొద్దిగా వేడైద్ది అనమాట. చేత్తో అలా ప్రెస్ చేసామంటే అది అంటుకుపోద్ది. మళ్ళీ మనం ప్యాకింగ్ చేసేవాళ్ళు మరి ఇలాగే చేస్తారనమాట. ఇలా మనం చేత్తో కొంచెం ప్రెస్ చేసామనుకోండి అది క్లోజ్ అయిపోద్ది అనమాట. మనం ఓపెన్ చేసింది ఇంక మళ్ళీ తిరిగేసి చూసినా కూడా మనకు ఆ పౌడర్ అనేది బయటికి రాదు, గడ్డ కట్టకుండా ఉండదు. అలాగే మనం టీ పొడి, జీలకర్ర ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో, అవైనా కూడా మనం ఈ విధంగా అయితే క్లోజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందులో దోమలు, చీమలు వెళ్ళిపోతాయన్న భయం కూడా ఉండదు. మన హెల్త్ కూడా మనం కాపాడుకోవచ్చు. నచ్చితే లైక్